తెలంగాణ భవన్లో ఉగాది పర్వదిన వేడుకలు నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం క్రోధినామ సంవత్సర పంచాంగ శ్రవణ కార్యక్రమం జరిగింది. వేద పండితులు కేటీఆర్ కు ఆశీర్వచనాలు అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 50 మంది రాజకీయ నాయకులకి కూడా రాబోయేటటువంటి ఎన్నికల్లో ఎవరెవరైతే పాలకపక్షంగా ఉన్నారో వారు కొంత కష్టసాధ్యంగా ప్రయత్నం చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రయత్నం కనుక చేసినట్లయితే దిగ్విజయాన్ని పొందే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం. ఈ క్రోధము అంటే కోపమే ఉండాలి జగత్తులో. మంచి మీద కోపం ఉండాలి, చెడు మీద కోపం ఉండాలి. మంచి మీద మంచితనం ఎక్కువ పెరుగుతున్న కొద్దీ మంచితనాన్ని సహిస్తూ ఏదో ఒకరోజు కోపం వచ్చినట్లయితేనే ఆ మంచి గెలుస్తూ ఉంటుంది. అందువల్ల ఈ క్రోధినామ సంవత్సరం ఎవరెవరైతే పట్టుదలతో కార్యాల్ని సాధిద్దామనుకుంటారో వాళ్ళందరికీ కూడా యోగదాయకంగా కనిపిస్తోంది. అలాగే ఈ సంవత్సరం గ్రహణాలు ఏమీ కూడా మన భారతదేశంలో కనిపించట్లేదు. ఇటీవల కాలంలో ప్రతి గ్రహణము, ప్రతి అమావాస్య, పౌర్ణమి కూడా గ్రహణాలు వచ్చాయని కొంతమంది భ్రాంతి పడుతూ ఉంటున్నారు. కానీ ఈ సంవత్సరం అంతా కూడా క్రోధినామ సంవత్సరంలో భారతదేశంలో కనిపించేటటువంటి గ్రహణాలు, చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ ఏదీ లేదని మనం తెలుసుకోవాలి. అలాగే మేషరాశి వాళ్ళ దగ్గరికి వస్తే రాశి ఫలాన్ని మనం వింటూ ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ మేషరాశి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం మేషరాశిని సూచిస్తోంది. ఈ మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం భాగ్య వ్యయాధిపతి గురుడు ధనస్థానంలో ఉండడం, శని 11వ బలంగా ఉండడంతో చక్కటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆదాయం కొంత అంతమాత్రంగా ఉన్నా, వ్యయం బాగా ఉన్నా రాణింపు అనేది వాళ్ళకి సాగిస్తోంది. అలాగే ఈ మేషరాశికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులకి శని బలం వల్ల చాలా బాగుంటుంది. ఎన్నికల్లో పోటీ చేసినట్లయితే వారందరికీ కూడా ప్రజాబలం చేత, అధిష్టానం యొక్క ప్రేమ చేత మంచి పేరు తెచ్చుకుని ఖచ్చితంగా వాళ్ళు అధికారాన్ని పొంది పదవిని పొందేటటువంటి యోగం